పద నీరజ్. ఇది ఆ నీరజ్ గారు పుట్టి పెరిగిన ఇల్లంట. ఇక్కడుంటే నాకు గతం గుర్తుకు రావచ్చని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నిజంగానే నాకు గతం గుర్తుకొస్తుంది. వీరేశన్న కోసం నేను దీన్ని 1-2 సార్లు చంపాలని ట్రై చేసింది ఈ ఇంట్లోనే. నాకు గతం గుర్తుకొచ్చేసింది. పద నీరజ్. జాగ్రత్తగా రా నీరజ్. నీరజ్, ఒకప్పుడు నువ్వు ఈ ఇంట్లోనే ఈ గదిలోనే ఉండేవాడివి. నేను కాదు, ఆ నీరజ్ గారు ఉండేవాడు. రా. కూర్చో నీరజ్. మల్లిగా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నీరజ్. ఒకప్పుడు నా కారణంగా ఈ ఇంటికి దూరం అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ నిన్ను ఇంటికి చేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నీరజ్. ఈ గది ఇలా ఉండేది కాదు. ఈ కోడల నిండా అందమైన ఫోటోలు ఉండేవంట. అవన్నీ నువ్వు తీసినవే. ఇప్పుడు నీకు గుర్తు లేకపోవచ్చు, నా ఫోటోలు చాలా బాగా తీస్తావు. నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడు నాకు తెలియకుండానే నా ఫోటోలు తీసావంట. ఈ విషయం ఆ మధ్య సునీతతో చెప్తే నాకు తెలిసింది. ఈ చేతులకి కత్తి పట్టుకోవడం తెలుసు కానీ కెమెరా పట్టుకోవడం తెలీదు. కొంపు తీసి ఇప్పుడు గాని ఓ కెమెరా నా చేతికిచ్చి ఫోటోలు తీయమంటుందా ఏంటి? ఆ మాట అంటే ఈ కర్రతోనే దీని తలపలు కొడతా. దీన్ని నీకోసమే కొన్నాను నీరజ్. ఆఫ్ కోర్స్ నీకు చేదోడుగా నేనెప్పుడు నీతోనే ఉంటాననుకో. అయినా కూడా నువ్వు ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు నడవాలంటే దీన్ని ఉపయోగిస్తూ ఉండు. ఇప్పుడు నాకున్న లక్ష్యం ఒకటే నీరజ్, నిన్ను మళ్ళీ అప్పటి నీరజ్ లా చూడాలి. చూస్తాను, తప్పకుండా చూస్తాను. నీతో చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నీరజ్. కానీ ఇప్పుడు నువ్వు వాటిని అర్థం చేసుకునే స్థితిలో లేవు. ఈ ఇంట్లో నా జీవితంతో రకరకాలుగా ఆటలు ఆడుకున్న వాళ్ళ మీద నేను ఎంత గొప్ప విజయాన్ని సాధించానో తెలుసా? ముఖ్యంగా భావి వరుసలు మర్చిపోయి నా మీద కన్నేసిన ఆ గౌరీనాథ్. వాడిని ఎన్ని ముప్పు తుప్పాలు పెట్టానో తెలుసా? చివరికి వాడి పేరుతోనే వాడి కంట్లో పొడిచాను.
నేనేం సాధించానో నువ్వు అర్థం చేసుకోగలిగిన రోజున నువ్వు ఎంతగానో సంతోషిస్తాను నీరజ్. వస్తుందిలే, ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఎవరు మీరు? లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. గుర్తంటే మొహం పగిలిపోదు. ఇది నా ఇల్లురా, నా ఇంట్లోకి నన్ను వెళ్ళొద్దన్నది నువ్వేవాడు. అవన్నీ మాకు తెలియదు. ఎవరు వచ్చినా మేడం పర్మిషన్ లేకుండా లోపలికి పంపించదన్నది. ఎవర్రా మేడం? ఆ సంధ్యేనా? నేను వచ్చింది తనతో మాట్లాడటానికే. నువ్వు నన్ను గుర్తుపట్టగలిగిన రోజున ఎక్కడ మర్యాదకి వెళ్ళిపో. మేడమ్మ గారు ఇస్తే మనం ముఖాలు పడతారు. నేను మర్యాదగా నిలబడుతున్నా. ఇది నా ఇల్లు, నేను పుట్టి పెరిగిరా. నీరజ్, బయట ఇక గొడవ జరుగుతున్నట్టుంది, నేను ఇప్పుడే వస్తాను. మర్యాదగా వదులుతారు లేదా? రా, నీ అంత చూస్తాను. సెక్యూరిటీ, వాడి గేట్ దాటి లోపలికి రావడానికి వీల్లేదు. వాడిని అవతల గేట్ మారండి. ఇంతకు తెగిస్తావు? నీ మాటలు నమ్మి నా వాళ్ళని కాకుండా చేసుకున్నాను. నేను దేవుడి కన్నా ఎక్కువగా భావించే నా అన్న వదిన దృష్టిలో నేను ఒక నమ్మక ద్రోహిగా మిగిలిపోయాను. ఇంత చేసిన నాకు ఇదే ఫలితం. అయిన వాళ్ళని అన్యాయంగా వెన్నుపోటు పొడిస్తే ఇది కాక ఇంకేం ఫలితం ఉంటుంది? నేను ఆశించింది ఇదే. చివరికి నువ్వు ఎటో కాకుండా పోవాలి. అయిన వాళ్ళ దృష్టిలో నువ్వు అపర శత్రువుగా మిగిలిపోవాలి. రెంటికి చెడ్డ రేవడి అంటారు చూడు, ఇప్పుడు నీ పరిస్థితి అదే. ఇంకెప్పుడు ఈ ఛాయలకి రావద్దు. వచ్చావో తిరిగి వెళ్ళావు. సెక్యూరిటీ, వీడిని ఇక్కడి నుంచి దూరంగా పంపించేయండి. మళ్ళీ కనుక వస్తే మక్కలు ఎరిగేలా కొట్టండి. సంధ్య, తప్పు చేస్తున్నావు. పొడితో కలగొక్కవద్దు. నాతో విరోధం నీకంత మంచిది కాదు. ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకో సంధ్య. అన్నీ పోగొట్టుకున్నావాణ్ణి ఎంతకైనా తెగించగలను. నీ చావు నువ్వే చేయత్నాలు కొని తెచ్చుకోవద్దు. సంధ్య, సంధ్య, మర్యాదగా బయటికి రా.